పెరుగన్నంలో ఏమి వేసుకోలేదు బాధితురాలు. ఈమెది చెప్తా, నేను తర్వాత స్టోరీ చెప్తా. అమీన్పూర్ పిఎస్ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో తల్లి తన ముగ్గురు పిల్లలను విషమిచ్చి తాను ఆత్మహత్యానికి పాల్పడింది విషయం తెలిసిందే. బాధితురాలు రజిత మాట్లాడుతూ రాత్రి పెరుగన్నం తిని పడుకున్నామని ఏదో గొంతు మీదకు వచ్చి పడుకున్నట్టు తెలిపింది. సిగ్గు శరం ఏమని ఉండాలన్నా, పిల్లలను కనీసము ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది మహాతల్లి. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఈమె విషం తీసుకొని వండుకుందంట. ఇదయ్యా ఈమె అదృష్టానికి పిల్లలు దురదృష్టానికి ఏమైందంటే పిల్లలు చచ్చిపోయారు పాపం. అన్యం పుణ్యం తెలియని పిల్లలను నీ సుఖం కోసము ఏమంటారు చూసినా, నీకు సుఖం కోసము ఇక అది నేను చెప్పలేను. నువ్వు కన్నవు, మంచినే కన్నవు, పిల్లలని విషం ఇచ్చి పిల్లలను చంపినవు. నువ్వు చావలేవు, ఇదే ఇక్కడ బాధ. ఇక్కడ నువ్వు చచ్చి పిల్లలు బతికినా కానీ నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేటోని. నేను చెప్పిన ఈ మాటలను, నా వాక్యాలను ఎవరైనా కానీ జీర్ణించుకోకపోయినా కానీ నేను బాధపడను. ఎందుకంటే ముగ్గురు పిల్లలకి విషం ఇచ్చింది నిజం. ఇది విషం ఇచ్చి పిల్లలు చచ్చిపోయారు, ఆమె చచ్చిపోలేదు. ఆమె చచ్చిపోకపోయిన తర్వాత గొంతు మీద ఏమో కూర్చున్నదంట. ఈమెకేదో గొంతు మీద కూర్చున్నట్టు అనిపిస్తే పిల్లలు ఎందుకు చచ్చిపోవాలా, ఈమె ఒక కాలంలో గొంతు మీద కూర్చున్నట్టు అనిపించిందంట. కనీసము సిగ్గు శరం లజ్జ ఈ వీడియో చూసిన తర్వాత నా వీడియో చూసిన తర్వాత పిల్లల మీద ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయకుండా జర మారుండి అమ్మ, జర మారుండి, మీకు దండం పెడతా, మారండి.